మరో మహిళతో భర్త ఎఫ్ఐఆర్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య. భార్య ఉండగానే ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య, ఆమె బంధువులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వాసుకు 2.5 ఏళ్ల క్రితం పల్నాడు జిల్లా నాకిరేకల్ మండలం పల్లకొండకు చెందిన నవ్యశ్రీతో వివాహమైంది. వాసు సత్తెనపల్లిలో ప్లాస్టిక్ హోల్సేల్ వ్యాపారం చేస్తుంటాడు. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వస్తువులను తీసుకొచ్చి సత్తెనపల్లిలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య నెల తప్పడంతో పుట్టింటికి పంపించాడు. అప్పటి నుంచి సత్తెనపల్లిలో ఒంటరిగా ఉంటున్నాడు. కాగా వ్యాపార నిమిత్తం తరచూ హైదరాబాద్ వెళ్తున్న సందర్భంలో బంధువుల అమ్మాయి గాయత్రితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. భార్య డెలివరీ అయి ఇంటికొచ్చిన తర్వాత కూడా కొంతకాలం మాత్రమే ఉంచుకొని ఏదో ఒక కారణం చెప్పి ఆమెను తిరిగి పుట్టింటికి పంపాడు. అయితే తరచూ భార్య వస్తానని చెప్తున్నా నేను ఊర్లో లేను, అందుబాటులో లేను అంటూ ఏడాది కాలంగా దాటవేస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగా గాయత్రిని హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి సత్తెనపల్లిలో కాపురం పెట్టాడు. ఈ విషయం భార్యకు తెలియకుండా ఉండడం కోసం సత్తెనపల్లిలో 3 ఇళ్లు మారాడు. అయితే ఈ విషయంలో భార్య నవ్యశ్రీ బంధువులకు అనుమానం రావడంతో వాసు మీద నిఘా పెట్టారు. ఈ క్రమంలో సత్తెనపల్లి బోయ కాలనీలో వాసు గాయత్రితో ఉంటున్న విషయం తెలుసుకొని బంధువులతో కలిసి వచ్చి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భార్య రాకను గమనించిన భర్త వాసు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భర్తతో పాటు ప్రియురాలికి భార్య బంధువులు దేహశుద్ధి చేశారు. ఇద్దరిని ఆటోలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గాయత్రి తన తల్లిదండ్రులకు చెప్పకుండా వాసుతో వెళ్లిపోయింది. ఈ విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు తన కుమార్తె కనిపించడం లేదంటూ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయడం కొసమెరుపు.